గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందు చూసి తర్వాత మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ నెలలో గోచారం రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూల ఫలితాలు విశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగానే పని పూర్తవుతోంది. అంతేకాదు కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు పెరిగిపోతున్నాయి. ఎదుటి వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు, సంపాదన కన్నా ఖర్చు అధికంగా ఉండడాలు, అప్పుల బాధలు పెరగడాలు, ఈఎంఐలు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసినటువంటి వాటి వల్ల ఇబ్బందులు, మళ్ళీ తిరిగి వాటికి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినడం, మిత్రులు కూడా శత్రువులుగా తయారవ్వడము, విదేశాలు వెళ్ళాలనుకుంటే ఏదో ఒక రకంగా ఆటంకాలు రావడము, వీసాలు రిజెక్ట్ అవ్వడాలు, ఎదుటివారు మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకుని మీ మీద నిందలు వేయడాలు, అలాగే ఎంత డబ్బున్నా ఎంత ఇదున్నా సంతృప్తి లేకపోవడాలు, అనుకున్నంత ఆదాయం రాక ఇబ్బందులు పడడాలు ఇవన్నీ కనపడుతున్నాయి. తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు, అంటే షేర్లు ట్రేడింగ్లో కానీ జూదంలో కానీ డబ్బులు పెడితే నష్టపోవడాలు ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. భరించలేని ఖర్చులు, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోక పిల్లల వల్ల, పిల్లల ఉద్యోగాలకి, చదువులకి, వివాహాల కోసమా లేదా అనారోగ్య సమస్యల కోసమా, వ్యాపారాల కోసమా ఏదో రకంగా ఖర్చులు విపరీతంగా పెరగడం, దానికి తగ్గ ఆదాయం లేకపోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు అయితే కనపడటం లేదు. అలాగే అధికారుల వల్ల కూడా ఇబ్బందులు కనపడుతోందని చెప్పొచ్చు. ఉద్యోగాలు చేసే చోట ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా సరే గుర్తింపు లేకపోవడము, శాలరీ పెరగకపోవడం కనపడుతోంది. అనవసరమైన వివాదాలు, కోర్టు సమస్యలు ఇరుక్కోవడంలో ఇబ్బంది కనపడుతోంది. అలాగే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనపడటం లేదు. ఇతర దేశాల ఉండే భారతీయులు కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ లేదా ఉద్యోగ నష్టాలు కానీ కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఈ నెలలో తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే సమయంలో కూడా ఏదో రకమైన ఆటంకాలు, చివరి సమయంలో క్యాన్సిల్ అవ్వడాలు కనపడుతోంది. అలాగే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడమో, మీ ఇద్దరి మధ్య గొడవ రావడమో, మిస్అండర్స్టాండింగ్లు లేదా మధ్యవర్తులు ఎవరో ఒకరు రావడమో, అనుమానపు ఆలోచన రావడం కనపడుతోంది. తద్వారా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కొంచెం మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు, తీవ్ర ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు కనపడుతున్నాయి. అలాగే అనవసరమైన వ్యామోహాలు, అంటే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామ కోరికలు, ఎవరిని పడితే వాళ్ళు కలవడానికి ప్రయత్నాలు ఇవన్నీ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ వాయిదా పడిపోతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు ఎదుర్కోవడం కానీ, ప్రత్యర్థుల వల్ల బెడద, ప్రజల్లో తీవ్ర ఇబ్బందులు కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీకు మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, సంతానం సరిగ్గా శ్రద్ధ లేకపోవడము లేదా సంతానం సరిగ్గా ప్రయోజకులు అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు, పిల్లలకు సంబంధించి ఏదో ఒక సమస్య మీ మనసును కలచవేయడాలు కనపడుతుంది. అలాగే ఎవరైనా ఇష్టపడుతూ ఉంటే కనుక ప్రేమించడానికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే కనుక వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక వాళ్ళు వెంటబడి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల మీరు అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళకి ఇష్టమైతేనే అదనకు వెళ్ళండి. ఇక ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉన్నా సరే పరిస్థితుల ప్రభావం వల్ల కోపం నటించవలసిన పరిస్థితులు కనపడుతుంది. అంటే ఇంట్లో ప్రేమించిన వాళ్ళ పిల్లలతో కానీ లేదా మీ భార్యాభర్తల మధ్య కానీ ఇలాగేంటంటే మనసులో ప్రేమ ఉంటుంది కానీ ఏదో ఒక పరిస్థితుల కారణం చేత వాళ్ళని కోపపడుతూ ఉంటారు. అది మీకు ఇబ్బంది కలగజేస్తుంది, జాగ్రత్త. చిరాకు, కోపము, అసహనం బాగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. మనసుకు ఇష్టం లేనటువంటి పనులు చేసే పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల ఆవేదన కనపడుతుందని చెప్పచ్చు. అలాగే అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకుని కావలసిన వాళ్ళు దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకానొక సమయంలో ఏంటంటే మీకు ఏం కావాలో మీకే అర్థం కాదు, బాధపడుతూ ఉంటారు మనసులో. తద్వారా అసంతృప్తి, ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా తినడం, అతిగా వ్యవహారం చేయడం ఇవన్నీ ప్రమాదాలు. కాబట్టి మితాహారం తినండి. ఇంచేతంటే కనుక ఆహార లౌల్యం ఉన్నట్లయితే కనుక ఆరోగ్యం పాడవుతుంది. అందుకనే కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీను, ఫైబరు, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకుంటూ తొందరగా భోజనం చేసేయండి. రాత్రి తొందరగా పడుకోండి. అలాగే నిద్ర చాలా ముఖ్యం. రాత్రి ఫోన్ చూడడం మానేయండి. పొద్దునే లేచాక
కాస్త వ్యాయామం చేసి కాస్త దేవుడి దగ్గర పావుగంట మెడిటేషన్ చేసుకోండి, పూజ చేసుకోండి. మధ్యాహ్నం టైంకి భోజనం చేయండి. తద్వారా మీకు చాలా బాగుంటుంది. మంచిని కూడా ఎక్కువ తాగండి. అప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా సరే తొందరగా చేయగలుగుతాం. మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఈ నెలలో ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు విని నష్టపోయే అవకాశం కూడా కనపడుతుంది. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అనుకోని తగాదాలు, వ్యాపారాలు చేసేటప్పుడు ఇబ్బందులు, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, ప్రేమికుల మధ్య వివాదాలు, ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడం అంటే ఫోన్లు కానీ పరికరాలు కానీ ఇంట్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పోవడం కానీ ఇలాగ రకరకాల కారణాల చేత వస్తువులు చెడిపోవడం కానీ లేదా వాహనాలు చెడిపోవడం కానీ ఇవన్నీ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయాలు చికాకులు బాగా పెరిగిపోతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. స్త్రీలకి మానసిక అశాంతి, తప్పుడు వ్యక్తులు కలవడాలు కనపడుతోంది. డాక్యుమెంట్స్ విషయంలోనూ రాతకోతలు, అగ్రిమెంట్లు ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా వస్తువులు లేదా ల్యాండ్లు కొనేటప్పుడు జాగ్రత్త. లిటికేషన్ భూములు అవి కొనే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పెరిగిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా కొళ్ళు కుతంత్రాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం అవకాశం కనపడుతోంది. అయితే విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. దుబారా ఖర్చులు, క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పరిశ్రమలు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది. జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి చూసుకుని, ఒకవేళ దశలు బాగోలేవనుకోండి వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుని ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే నష్టాలు లేకుండా విజయం కలుగుతుంది. అది వ్యాపారానికే కాదు, ఉద్యోగానికి, సంతానానికి, వివాహానికి, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు చాలా ముఖ్యం. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం, లేదా ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయిస్తాం. తద్వారా మీకు చాలా బాగుంటుంది భవిష్యత్తు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి, వాంఛలకి, కోరికలకి దూరంగా ఉండండి. బయట ఆహారాలు, బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తినడం మానేయండి. జంక్ ఫుడ్లు జోలికి వెళ్ళకండి. ప్రతి చిన్న విషయానికి కోపము, ఉద్రేకము, మనస్తాపము అవి మంచిది కాదు. వాటి వల్ల మీరు దెబ్బతింటారు. జాగ్రత్త. విద్యార్థులకి మనోధైర్యం తగ్గుతోంది, బద్ధకం పెరుగుతోంది, లేజినెస్ పెరుగుతోంది. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర వ్యామోహాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి చదువు పట్ల దృష్టి పెట్టండి. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడము, ఏదో తెలియనటువంటి అసంతృప్తి, తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఇంట్లో వ్యక్తులతో సమస్యలు కానీ, భర్తతో తగాదాలు, కుటుంబం వల్ల సమస్యలు, మానసిక అశాంతి, ప్రేమ కోరికలు, కామ కోరికలు పెరిగిపోవడం లాంటివి, తప్పుడు వ్యక్తులు కలవడాలు కనపడతాయి. భర్త విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇంట్లో కుటుంబ సభ్యుల వాళ్ళ సమస్యలు, ఉద్యోగాలు చేసే చోట అసంతృప్తి కనపడుతోంది. వ్యాపారంలో సామాన్య లాభాలే ఉన్నాయి. మీరు వేసుకునే ప్రణాళికలు అమలు చేయలేకపోవడం కానీ, కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకోవడం కానీ, లేదా కష్టానికి తగ్గ లాభం లేకపోవడం కానీ, మొండి బకాయిలు ఎక్కువైపోవడం, డబ్బులు రొటేషన్ అవ్వడం వ్యాపారాల్లో కనపడుతోంది. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా
ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.